హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత వ్లాగ్స్ బొరుకుట. ఈరోజు వచ్చేసి మనం రణబలిలో అదన్నమాట మన ఏందయ్య స్వామి అనే సాంగ్ని మనం రీక్రియేట్ చేయబోతున్నాము. సో ఫైనల్గా మేకప్ ట్యూటోరియల్ ప్లస్ మనం గెట్ రెడీ విత్ మీ కూడా చేస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ రీల్ అనేది పోస్ట్ చేశాను, చాలా డేస్ అవుతుంది, దానికి మంచి వ్యూస్ వచ్చాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి రంజిత శంకర్ బొరుగుట అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసేయండి. సో ఫస్ట్ మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేశాను, తర్వాత ప్రైమర్ అప్లై చేశాను, నెక్స్ట్ వచ్చేసి కలర్ కరెక్టర్ కూడా అప్లై చేస్తున్నాను. సో ఒక్కొక్క స్టెప్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. సో బేసిక్ మేకప్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ప్రైమర్ అప్లై చేశాను అన్నమాట. సో కలర్ కరెక్టర్ కూడా ఎందుకంటే మనకు అసలే పడుకోం కదా, చాలా బిజీ పర్సన్స్, నైట్ కూడా ఫోన్లు చూస్తూనే ఉంటాం కాబట్టి అలా డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి, పిగ్మెంట్స్ కూడా వస్తున్నాయి, పింపుల్స్ కూడా అవుతున్నాయి కాబట్టి సో వీటిని కవర్ చేయడానికి ఖచ్చితంగా మనకు కలర్ కరెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా రీసెంట్ డేస్లోనే తెలుసుకున్నాను హౌ టు మేకప్ అవర్ సెల్ఫ్స్ అని. సో నేనైతే మోస్ట్లీ నాకు అంత ఐడియా లేకుండే మేకప్ ఎట్లా వేసుకుంటారు అనేది. మోస్ట్లీ నేను ఇంతకు ముందు చేసిన రీల్స్లో కానీ షూట్స్లో కానీ నేను మోస్ట్లీ మేకప్ అనేది యూస్ చేయలేదు. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, విచ్ నాకు చాలా మేబీ యూస్ఫుల్ అవుతుందేమో అని. సో కలర్ కరెక్టర్ పెట్టిన తర్వాత దానిపైనే మన స్కిన్ టోన్ ఏదైతే షేడ్ ఉంటుందో అదే కన్సిలర్ తీసి దాన్ని అప్లై చేయాలి. సో మనకు ఆరెంజిష్గా కనబడకూడదు అని. సో నేను ఫౌండేషన్ తీసుకొని అప్లై చేస్తున్నాను. ఓవరాల్ ఫేస్ అంతా అప్లై చేశాను. సో నేను తీసుకున్నది ఫౌండేషన్ నా స్కిన్కి సెట్ అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను అనమాట. బట్ ఇట్స్ ఓకే, చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది, బాగా మంచిగా కూడా కనబడ్డది. సో ఇంకా బ్లెండ్ చేస్తున్నాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఆఫ్టర్ ద ఫౌండేషన్ ఇలా ఉంది. సో ఇంకా కాంపాక్ట్ పౌడర్ వేసి తర్వాత ఐ మేకప్ వేయాలి అన్నమాట. సో ఈ మధ్యనే నేను మేకప్ ట్యుటోరియల్స్ కానీ మేకప్ గురించి కానీ చాలా తెలుసుకున్నాను. సో ఈ మాత్రం బేసిక్ వేసుకొని వస్తే నా షూట్స్కి నాకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ కాంపాక్ట్ పౌడర్ తర్వాత హై షేడ్స్ తీసుకుంటున్నాను. చాలా న్యాచురల్గా ఉండాలని పింక్ను మనకి న్యూడ్ కలర్సే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో స్మోకీ ఐస్, లైట్ స్మోకీ ఐస్ కావాలి, కాజల్ వితౌట్ కాజల్ అని అనుకొని ఐ మేకప్ స్టార్ట్ చేశాను. సో హౌ ఇట్ టర్న్ అవుట్ అనేది మీరే చూడండి. బట్ నాకైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే ఐ మేకప్ అనేది నాకు చాలా ఇష్టం. ఐబ్రోస్ నాకు అంత థిక్గా ఉండవు, కానీ బట్ నాకు ఐబ్రోస్ థిక్గా ఉంటేనే నచ్చుతుంది. అందుకే ఐబ్రో పెన్సిల్ వాడేటప్పుడు కానీ పెట్టుకునేటప్పుడు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే షేప్ మారిపోతే ఫేస్ లుక్కే మారిపోతుంది. సో నాకు బ్రైట్గానే ఇష్టం అండి. కొంతమందికి లైట్గా అనిపిస్తుందేమో కానీ నాకు బ్రైట్గానే ఇష్టము. సో బ్లష్ కూడా వేసుకుంటున్నాను. అది కూడా లైట్ న్యూడ్ కలరే తీసుకున్నాను. లైట్ పింక్ అండ్ న్యూడ్ కలర్సే తీసుకొని బ్లష్ కూడా వేసుకుంటున్నాను. చీక్స్ దగ్గర మాత్రమే వేసుకుంటున్నాను. చీక్స్ దగ్గర పెట్టింది తర్వాత మిగిలిపోతే అది నోస్ దగ్గర కానీ, చిన్ దగ్గర కానీ, ఫోర్ హెడ్ దగ్గర కానీ నేను వాడతాను. అంతకు మించి ఎక్స్ట్రాగా మళ్ళీ తీసుకొని వాడాను అనుకోండి, మనకు అక్కడ మొత్తం ఇట్లా కనబడిపోద్ది ఆల్రెడీ. సో అలా ఎప్పుడు చేయకండి. చీక్స్ దగ్గర అయిపోయిన తర్వాత చిన్న ఇంటి నెక్ ఏమంటారు, చిన్న నోస్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర అదే ట్యాప్ చేయాలన్నమాట. సో ఆఫ్టర్ బ్లష్ నేను హైలైటర్ యూజ్ చేశాను. అది కూడా న్యాచురల్గా న్యూడ్ కలర్, అంతా చమ్కీ కాకుండా. సో ఫైనల్గా ఐ మేకప్ అండి. సో నేను చెప్పాను కదా స్మోకీ ఐస్ కావాలని. సో అలా కొంచెం కాజల్ అప్లై చేసి దాన్ని స్మష్ చేస్తున్నాను అన్నమాట. అంటే మనకి స్మోకీ ఐస్ రావాలి అని అంటే ఖచ్చితంగా దాన్ని స్ప్రెడ్ చేయాలి. సో నాకు మరీ డార్క్గా కనబడకూడదు అనేసి నేను ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా ఉంచాను అన్నమాట. అందులో చాలా మంచి లుక్ ఉంటుంది.
చాలా అంటే వింటేజ్ లుక్ అట్లా కాజల్ అప్లై చేసిన తర్వాత మనకి ఐలైనర్ బ్రష్తో ఖచ్చితంగా నేను దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట. స్ప్రెడ్ చేసి కింద కూడా స్ప్రెడ్ చేస్తున్నాను కింది దాకా. ఎందుకు అని అంటే నాకు స్మోకీ ఐస్ ఫీల్ రావాలి, దట్టు నాది చిన్న ఐస్ కాబట్టి కొంచెం బిగ్గా కనబడాలి అనేసే నేను స్మోకీ ఐసే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఫైనల్గా ఇట్లా టర్న్అవుట్ అయింది. ఈ ఐది కూడా సేమ్ వచ్చింది. అది గాడ్ గ్రేస్. ఎందుకు అని అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ మేకప్ మనకి చాలా లుక్ ఎలివేట్ చేస్తుంది ఐ మేకప్. సో దాని బేస్ నేను చాలా ఐ మేకప్ దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఎందుకు అని అంటే అది ఒక్కటి టర్న్అవుట్ బ్యాడ్గా అయిపోతే హోల్ టోటల్ ఫేసే బాగుండదు. సో అదొక్కటైతే కేర్ఫుల్గా చూసుకుంటాను. నెక్స్ట్ లిప్స్టిక్ కూడా న్యూడ్దే పెట్టాను. అదే లిప్ లైనర్నే మొత్తం స్ప్రెడ్ చేశాను అనమాట. మస్కారా విత్ ఒక చిన్న బొట్టు చాలా బాగుంది, నాకు అది చాలా నచ్చింది అన్నమాట. సో బొట్టు తర్వాత తిలకము ప్లస్ పైన కూడా కుంకుమ పెట్టాలి కాబట్టి. సో హెయిర్ స్టైల్ కూడా చూసేయండి. నేను జస్ట్ 2 పార్ట్స్ తీసుకున్నాను, 2 సెక్షన్స్ తీసుకొని దాన్ని మనం రోల్ చేసేసి పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే మనకు కావాల్సింది చాలా ఎలిగెంట్ లుక్, చాలా సింపుల్ లుక్ కాబట్టి సో నేను అట్లా చేశాను అన్నమాట. సో అంతలోనే నా ఫ్రెండ్ వచ్చేసి ఏం చేస్తున్నావు, గెట్ రెడీ విత్ మీ అని అంటే అవును అని చెప్పాను. చూడు నేను ఇలా ఉన్నాను అని చెప్తుంది. సో అలా ఫైనల్లీ సో హెయిర్ స్టైల్ అయితే నేను ఏమనుకున్నాను అది తప్ప వేరే అన్నీ వేసుకుంటున్నాను అనమాట. సో అలా సెక్షన్స్గా తీసుకొని దాన్ని ఫోల్డ్ చేస్తూ హెయిర్ స్టైల్ వేసుకున్నాను అనమాట. మనకి ఏంటి అని అంటే హెయిర్ స్టైల్ వేసుకుంటాం కానీ క్లిప్స్ ఏడు ఉంటాయో కూడా తెలియదు, హెయిర్ స్టైల్ వేసుకుంటాం. అదేంటో అసలు అమ్మాయిలకి ఏదన్నా ఎఫెక్ట్ చేసేది ఉంది అని అంటే ఈ క్లిప్స్ ఎడబెట్టామో తెలియదు, హెయిర్ బ్యాండ్స్ ఎడబెట్టామో తెలియదు, కరెక్ట్ టైంకి దొరికాయి అసలు అవి. అసలు దాన్ని మించిన ఇంకొకటి టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే కరెక్ట్ టైం అయిపోతూ ఉంటుంది, రెడీ అవ్వాలి, దానికి ఏది దొరికితే అది పెట్టేసుకుంటాం చూడండి. అది అసలు వేరే లెవెల్. లేరా బాబు అని అనుకుంటే అస్సలు సెట్ అవ్వదు, ఇది సెట్ అవ్వదు, అది సెట్ అవ్వదు, ఏది సెట్ అవ్వదు కరెక్ట్ టైంకి. ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి వేసుకుంటాం చూడండి. అసలు హైలైట్ ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి అని అనుకుంటాం కానీ టైంకి ఏదో ఒకటి లేండి అని వేసుకొని ఉంటాము. సో ఫైనల్ లుక్ అనేది ఇది. సో ఇంకా నెక్స్ట్ జ్యువెలరీస్ అని అనుకున్నాను కానీ ఇంకా సింపుల్గా ఉండాలి అని వేసుకున్నాను. సో జ్యువెలరీ ఏం పెట్టుకోలేదు. సో కింద కుంకుమ పెట్టుకోవడానికి బదులుగా తిలకం పెట్టుకున్నాను. సో ఫైనల్గా ఇది మన తాడు. సో అప్పుడే నా ఫ్రెండ్ ఏమన్నది నేను వేస్తా అంటే సో సరే వేసేసింది తను. సో మంగళసూత్రం కూడా వేసేసాను కాబట్టి కాలు మొక్క అని చెప్తుంది. ఎందుకంటే హస్బెండ్ వేసిన తర్వాత కాలు మొక్కాలనేసి కాలు మొక్క అని చెప్తుంది. సో సర్లే మొక్కుతారులే అని అనేసాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది అన్నమాట. సో ఇయర్ రింగ్స్ కూడా అంత వద్దు అనేసి సింపుల్గా పెట్టుకున్నాను. జస్ట్ ఒకటి ఇయర్ రింగ్స్ ఒకటే కొంచెం హైలైట్ చేశాను అన్నమాట. సో ఫైనల్ లుక్ అది. సో తను పసుపు తాడు తయారు చేస్తుంది చూడండి. ఒక్కటి ఏదన్నా రెడీ అవ్వాలి అని అంటే ఇన్ని పడేయాలన్నమాట అమ్మాయిలు. అసలు ఒక్కటి ఒక దగ్గర పెట్టినట్టే ఉంచుకోము అసలు. ఫైనల్ లుక్ ఇది గైస్, నచ్చిందా? సో ఖచ్చితంగా రంజిత శంకర్ బోల్పిట అనే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రివ్యూ చూడాలని తప్పకుండా ఆశిస్తున్నాను. పసుపు తాడు తయారు చేస్తుంది. ఫైనల్గా వీఆర్ గెటింగ్ మ్యారీడ్. సో నా పతిని చూపించాలని అంటే మీరు ఖచ్చితంగా వీడియోనే చూడాలి. సో నాకు చాలా నచ్చిన సాంగ్, అందుకే ఇంత కష్టపడి మరీ చేస్తున్నాను. సో మీరు కూడా అంతే మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్గా లుక్ని రిక్రియేట్ చేద్దాం అనుకున్నా కూడా కొంచెం కాస్ట్యూమ్ అటు ఇటు అవుతుంది కాబట్టి సో మీరు ఏమనుకోకండి. సో నా ఫ్రెండ్ అక్కడ చూసారా పసుపు తాడు తయారు చేస్తుంది అనమాట. సో ఫైనల్గా బ్యాంగిల్స్ వచ్చింటుంది. సో ఫైనల్గా మనకి 2 కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఇంకో కాస్ట్యూమ్ కూడా చూపిస్తాను, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్లి కూతురు గెట్ అవుట్. ఓకే, పసుపు తాడు ప్లస్ పాలని బ్యాలెన్స్ ఉంది. సో అవి 2 కూడా పెట్టుకుని చూపిస్తాను లుక్ ఎలా ఉంది అనేసి. సో గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
సో పసుపు తాడు ఈస్ గెటింగ్ రెడీ ఫర్ మ్యారేజ్ లుక్. సో మా ఫ్రెండ్ ఎంతో కష్టపడి పసుపు తాడు తయారు చేసి సో వీఆర్ ఫైనల్లీ గెటింగ్ మ్యారీడ్ అంటారు కదా. సో ఇక్కడ పారానట్టుంది ఇక్కడ తాళి కట్టినాం కదా, తాళి కట్టిన తర్వాత కాలు మొక్కాలి, 4 హెడ్ పైన కిస్ చేయాలి అని చెప్పింది. సో 4 హెడ్ పైన కిస్ చేసిన తర్వాత కాలు మొక్కాలి అని చెప్తుంది. కాలేదు ఓన్లీ చేతులే అని చెప్పాను అన్నమాట. సో పెళ్లి చేసుకున్న వాళ్ళే కదా పూలు పెట్టాలి, అదే చెప్తున్నాను మా ఫ్రెండ్తో. పెళ్లి చేసుకున్నావు కాబట్టి పువ్వులు కూడా నువ్వే పెట్టాలి, వేరే వాళ్ళు ఎవరిని పెట్టనివ్వను అని చెప్తున్నాను. సో ఫైనల్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను రష్మిక మందన లుక్ ట్రై చేయాలని. నాకైతే ఫస్ట్ చూడగానే చాలా నచ్చింది అన్నమాట. సాంగ్ కానీ సాంగ్ మీనింగ్ కానీ అసలు చాలా బాగా అనిపించింది. అందుకే ఖచ్చితంగా రీక్రియేట్ చేయాలి అనేసి అనుకొని చేశాను. ఏమంటారు, చాలా బాగా వచ్చింది. మనకి అవుట్పుట్ కూడా చాలా మంచి లుక్ అండ్ మంచిగా మా ఫ్రెండ్ తీసింది అన్నమాట, చాలా ఓపిక్గా. సో దానికి కూడా చాలా థ్యాంక్ యూ. సో నా ఫ్రెండ్ గుమ్మ కూడా మనకి చేసిందనమాట డిఓపిగా, అంటే మన రీల్కి డిఓపిగా చేసింది. సో ఫైనల్గా చాలా థ్యాంక్ యూ వీళ్ళిద్దరికి. సో పారాని ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. పారాని పెట్టుకున్న తర్వాత ఏంటి అని అంటే పారాని అనేది కింద పడిపోయింది, అందులో లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే సింధూరం ఉంటుంది కదా, అదన్నే పెట్టుకున్నాను అన్నమాట చేతికి కూడా. సో అదేంటి అంటే స్టిక్ అవుతుంది, ఏడ పట్టుకున్నా కూడా దానికే కలర్ అంటుతుంది. అసలు అలా అయిపోయింది మన పరిస్థితి. సో దానికి కూడా మనం ఏం చేసాము అని అంటే పౌడర్ యాడ్ చేసామన్నమాట. మా ఫ్రెండ్ ఇక దానిపైన కొంచెం పౌడర్ వేసింది, ఏం స్టిక్ అవ్వకుండా ఉండాలి అనేసి. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. సో నాకు తెలిసి మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టుంది. తప్పకుండా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రంజిత వ్లాగ్స్ పొరకుట. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది అన్నమాట. నెక్స్ట్ లుక్ కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్, డోంట్ స్కిప్ ద వీడియో. మనకి నెక్స్ట్ లుక్ అనేది చూపిస్తాను. మనకి ఏందయ్య స్వామి అనే సాంగ్లో మనకు వాళ్ళకి పెళ్ళి సీన్ చూపించారు కదా. సో అది క్రియేట్ చేయడానికి నా దగ్గర ఉన్న ఒక వైట్ అండ్ రెడ్ పెళ్ళి శారీ అనేది నేను ఒక షూట్ కోసం తీసుకున్నాను. సో అది పోస్ట్పోన్ అవ్వడంతో ఈ రీల్కి యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో అది మనం ఇప్పుడు చూడండి, జ్యువెలరీ కూడా తన దగ్గర ఉన్నవి నా దగ్గర లేవు, ఏదో అడ్జస్ట్ చేశాను అన్నమాట. కానీ నాకు ఇది తప్పకుండా మంచిగా రీక్రియేట్ చేయాలి అని అనిపించింది, అందుకే చేశాను. సో నాకు సూట్ అవుతుంది అని అనుకొని చేశాను అనమాట. మీరే చెప్పాలి ఆ రీల్ చూసాక సూట్ అవుద్దా సూట్ అవ్వదా అనేసి. సో మనకు తెలుసు, మనకు వచ్చిందే ఒక హెయిర్ స్టైల్ రా బాబు అని అంటే ఏ డ్రెస్కి అయినా అదే హెయిర్ స్టైల్ వేస్తాము. సో దీనికి కూడా అదే హెయిర్ స్టైల్ వేసి అలా పువ్వులు పెట్టేసుకొని తొందరగా ఫినిష్ చేసేసి మనకి షూట్ అనేది కంప్లీట్ చేయాలి. ఎందుకనంటే లైటింగ్ పోయింది అనుకోండి, మన దగ్గర లైట్ కూడా లేదు. సో అందుకే ఫాస్ట్గా రెడీ అవుతున్నాను అనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయి మనకి ఇంకొక 2-3 సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయినాయి. సో ఆ 2-3 సీన్స్ని మనం ఖచ్చితంగా కవర్ చేయాలి. ఎందుకంటే లైటింగ్ ఆల్రెడీ 5 అవుతుంది, ఇప్పటికే వెళ్ళిపోతుంది. సో మనకి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రైట్గా కనబడాలి. దగ్గర ఉన్న జ్యువెలరీతోనే చాలా అడ్జస్ట్ చేశాను అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ అన్ని జ్యువెలరీస్ ఓకే, కానీ ఏమంటారు తల దగ్గర పెట్టుకునే ఆ జ్యువెలరీ మాత్రం నా దగ్గర అసలు లేకుండే, పాపడ బిల్ల కూడా లేకుండే. సో దాన్ని అడ్జస్ట్ చేయాలి అని అంటే తల ప్రాణం తోకకొచ్చింది. సో బుగ్గ చుక్క. సో ఫైనల్గా ఇది అన్నమాట. తప్పకుండా మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రంజిత వ్లాగ్స్ బొరకుట. బాయ్ బాయ్.